శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత 6వ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్లోకం 41వ శ్లోకం ఏమిటి అంటే, ప్రాప్య పుణ్యకృతం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో అభిజాయతే. రెండోసారి, ప్రాప్య పుణ్యకృతాం లోకానుష్ఠిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వాడు ముందు పుణ్యలోకాలను పొందుతాడు. పుణ్యలోకంలో చాలా కాలం నివసించిన తర్వాత మరుజన్మలో శుచిమంతులు శ్రీమంతులు అయినటువంటి వాళ్ళ గృహంలో జన్మిస్తాడు. అంటే మంచి జన్మ లభిస్తుందన్నమాట. తర్వాత అర్జునుడి తాలూకా రెండవ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ చెప్తున్నాడు, తాను ముందు జన్మలో ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి సరిపడా పుణ్యలోకాలను పొందిన తర్వాత, చాలా కాలం ఉన్న తర్వాత, తాను చేసిన పుణ్యాలకి తగిన సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మరు జన్మలో ఆచారపరులు శుచివంతులు అయినటువంటి సంస్కారవంతులు పుష్కలంగా ధనం ఉన్నవాళ్ళైనటువంటి పుణ్యాత్మల ఇంట్లో జన్మించి తాను పూర్వజన్మలో విడిచిపెట్టినటువంటి యోగాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తాను చేయబోయే యోగానికి అడ్డంకులైనటువంటి దారిద్రాన్ని, ఈతి బాధలు, వ్యాధులు మొదలైనటువంటి బాధలు లేకుండా నిరాటంకంగా తన యోగాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ శ్రీమంతులు ఇల్లు అంటే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అని కాదు. తినడానికి తిండికి లోటు లేకుండా అవసరానికి మించి ధన సంపాదన చేయని ఇల్లు, ఉన్న దానితో తృప్తిగా జీవించే వాళ్ళు ఉన్న గృహం అని అర్థం ఇక్కడ. ఎందుకంటే మితిమీరినటువంటి ధనం ఉంటే అతడు తన ధ్యానాన్ని కొనసాగించలేడు. ఎందుకంటే భోగాలలో చిక్కుకుంటాడు. రోగము భోగము వెళుతూ ఉంటుంది. సుఖము భోగము రోగము అన్నీ మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటికీ అలవాటు పడిపోతూ ఉంటాడు. ఇక్కడ సుఖం, ఇక్కడ శ్లోకంలో శుచీనాం శ్రీమతాం అనే పదాలు ఉన్నాయి. ఆచారవంతులు శ్రీమంతులైనటువంటి గృహంలో పుడతాడు. కొంతమంది సదాచార సంపన్నులై ఉంటారు, కానీ దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారింట్లో జన్మిస్తే సాధకుడు తన సాధన కొనసాగించలేడు. అలాగే ధనం ఉండి సదాచారం లేకపోతే అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లకి బానిసై ఇదివరకు చేయవలసినటువంటి గత జన్మలో ఉండిపోయినటువంటి యోగ సాధన అది కూడా ఆగిపోతుంది, ఆవిరైపోతుంది. అందుకే శ్రీమంతులు అంటే సదాచార సంపన్నులు, పరమనిష్టాగరిష్ఠులైనటువంటి సంస్కారవంతమైనటువంటి సంపన్నుల ఇంట్లో అంటే ఎప్పుడూ కూడా మడి ఆచారం ఉన్నటువంటి ఆచ్ఛాదన, ఎల్లప్పుడూ కూడా 3 పూట్ల సంధ్యావందనాలు ఆచారాలు జరుగుతున్న ఇంట్లో కానీ ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళ ఇంట్లో తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఎటువంటి లోటు లేకుండా, మితిమీరినటువంటి ధన సంపద లేకుండా ఏమీ అలా ఉన్నట్లయితే అక్కడ యోగ సాధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 42వ శ్లోకం, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయది దృశం. రెండోసారి, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయది దృశం. అంటే ఇక్కడ పైన చెప్పిన వాళ్ళకే కాకుండా ఎక్కువగా యోగం చేసిన వాళ్ళు, ఉత్తమ తరగతి అయినటువంటి యోగ సాధకులు, వాళ్ళు అర్ధాంతరంగా మరణిస్తే అటువంటి వాళ్ళకి వాళ్ళ పుణ్యాల బట్టి సంస్కారవంతులు, ధనవంతులు, శుచిమంతులు అయినటువంటి గృహాల్లోనే కాకుండా మంచి యోగం చేసిన వారు జ్ఞానవంతులైనటువంటి గృహాల్లో కూడా జన్మిస్తారు. కానీ అటువంటి గృహాల్లో పుట్టడం చాలా కష్టం. ఇప్పటిదాకా పరమాత్మ యోగం నుండి జారినటువంటి వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు శ్లోకంలో ఎవరైతే ప్రాపంచిక విషయాల వంక చూడకుండా సాధన చేసి సాధన పూర్తిగా కాకుండా మరణించిన వాళ్ళ గురించి చెప్తున్నారు. అటువంటి వారు ధీమంతులు, యోగులు పుట్టినటువంటి కులంలో జన్మిస్తారు. అటువంటి జన్మ సామాన్యులకి చాలా కష్టం. ఇటువంటి జన్మ సులభంగా లభించదు. యోగులు, జ్ఞానులు ఇంట్లో పుట్టడం చాలా అరుదుగా లభిస్తుంది. ఇటువంటి గృహాల్లో ధనానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అటువంటి వారు ధనాన్ని, ఐశ్వర్యాన్ని లెక్క చేయరు. వారి జ్ఞానమే వాళ్ళకి ధనం. శుచి, శుభ్రత, సంస్కారం వారి పుట్టుక నుండే గబ్బుతాయి. కాబట్టి అటువంటి వారింట్లో జన్మించి యోగులు తమ సాధనను కొనసాగిస్తారు. ఇది 43వ శ్లోకం, తత్రతం బుద్ధి సంయోగం లభతే పార్థర్దైహికం
పార్వదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. రెండవసారి తత్రతం బుద్ధి సంయోగం లభతే పార్వదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. పూర్వజన్మలో యోగాన్ని పూర్తిగా అభ్యసించకుండా ఏ కొంచెమో మిగిలిపోతే తిరిగి మరుజన్మలో యోగుల ఇంట్లో జన్మించినవాడు తాను పూర్వజన్మలో అభ్యసించినటువంటి యోగాన్ని కొనసాగించుకుంటూ ఆ ప్రకారంగా మోక్షాన్ని పొందడానికి కఠినమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది కాబట్టి మానవుడు మరణించిన తర్వాత వాళ్ళతో పాటు వచ్చేవి మనం చేసినటువంటి పనులు, పుణ్యకార్యాలు, ఫలాలు. పాపం చేస్తే పాప ఫలాలు, అంతేగాని మనం సంపాదించినటువంటి ధనం, ఆస్తి, బంధుమిత్రులు మన వెంట రారు. అన్నదమ్ములు, సంతానం, బంధువులు మనం సంపాదించిన ధనం, ఆస్తి కోసం వెంపర్లాడేవాళ్లే కానీ మన గురించి పట్టించుకోరు. మరణించిన తర్వాత అప్పటి వరకు సంపాదించే ధనం బ్యాంక్ బ్యాలెన్సు అటక మీద బస్తాల్లో కానీ మూలుగుతూ ఉంటుంది. పొలాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఉన్న చోటనే ఉంటాయి. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు. తర్వాత చేయవలసింది ఒంటరి ప్రయాణం. అప్పుడు సూక్ష్మ రూపంలో అంటే వాసనల రూపంలో మన వెంట వచ్చేది మనం చేసుకున్న పుణ్యము, పాపం, ఈ రెండే. కాబట్టి ప్రతివాడు బంధువుల మీద, ఆస్తి మీద, ధనం మీద మమకారాన్ని తగ్గించుకుని ఈ ప్రపంచమే సర్వస్వము, సుఖమయం అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టి నేను వేరు, ఈ దేహం వేరు అనే భావన కలిగి ఉండాలి. ఆత్మ గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ధ్యానం, భగవన్నామస్మరణ, శాస్త్రపఠనం చేయాలి. పరోపకారం చేసుకుంటూ, సమాజ సేవ చేసుకుంటూ మనం ఎంత చేస్తే అంత పుణ్యం మనకు వస్తుంది. అది మరుజన్మకి కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే అంతా చేయగలమా లేదా అనే సందేహాన్ని విడిచిపెట్టి చేయగలిగినంతటువంటి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే మన వంతు, ప్రతి మానవుడి తాలూకా బాధ్యత, కర్తవ్యం. 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తే నైవ క్రియతే హ్యవసో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. రెండోసారి పూర్వాభ్యాసేన తే నైవ హ్రియతే హ్య వసో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి ముందు జన్మలో యోగాభ్యాసం చేసి పూర్తి కాకముందే మధ్యలో మరణించినటువంటి సాధకులు తన పూర్వజన్మలో చేసినటువంటి యోగం యొక్క బలం చేత మళ్ళీ వచ్చే జన్మలో అతని ప్రమేయం ఏమీ లేకుండానే యోగాభ్యాసం వైపు లాగబడుతూ ఉంటాడు. ఇదంతా అతని గత జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ సంస్కారం అన్నది కలుగుతుంది. ఇక్కడ మరొక సందేహానికి కూడా సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. అది ఏమిటంటే శ్రీమంతుల ఇంట్లో పుడితే అతనికి ఉన్న ధనబలం, అతని స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతని చెడు అలవాట్ల వైపు లాగుతుంది. మరి అతనికి యోగాభ్యాసం చేయడానికి ఎలా వీలు కుదురుతుంది అని ప్రతివాడికి సందేహం. పూర్వజన్మలో యోగాభ్యాసం చేసేది పూర్తి కాకుండానే మరణించినటువంటి యోగి మరుజన్మలో శ్రీమంతులు, ఆచారవంతులైన వారి గృహంలో జన్మిస్తాడని అనుకున్నాం కదా. అంటే ధనం అంటే వాళ్ళ అవసరాలకి మాత్రమే వినియోగించినంత ధనం తప్పిస్తే మితిమీరినటువంటి ధనం కాదు. మేడలు, మిద్దెలు, ఇలాగా వేల లక్షల ఎకరాలు, లక్షల సంపన్నవంతులు ఇంట్లో పుడితే ఇక మరి యోగం కాదు కదా, దైవం వైపు మరి బుర్ర వెళ్ళదు. అది 45వ శ్లోకం. ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగితిం. రెండోసారి ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగితిం. అంటే ప్రయత్నపూర్వకంగా యోగాన్ని అభ్యసించినటువంటి వాడు తన పాపాలను పోగొట్టుకుంటూ ఉంటాడు, పరిశుద్ధుడవుతాడు. తన పూర్వజన్మలో చేసినటువంటి యోగాభ్యాసం వలన కలిగినటువంటి సంస్కారాలతో అతనికి యోగం సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు. తన పూర్వజన్మలో పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా యోగాన్ని అభ్యసించి సిద్ధి పొందకుండానే ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి యోగ సాధకుడు మళ్ళీ వచ్చే జన్మలో సకల పాపాల నుండి విముక్తి పొంది పరిశుద్ధ మనస్కుడై సత్వగుణ సంపన్నుడై నిరంతర అభ్యాసంతో యోగ సిద్ధిని పొందుతాడు. తర్వాత మోక్షాన్ని పొందేస్తాడు. ఇది కాబట్టి ఇక్కడ ప్రయత్నము, పట్టుదల, అనేక జన్మలలో చేసినటువంటి సాధన, చేసిన పాపాలను పోగొట్టుకోవడం, కొత్త పాపాలు చేయకపోవడం. కాబట్టి ఏ కార్యాన్ని తలపెట్టినా దానికి పట్టుదల, దృఢ సంకల్పం అత్యవసరం. ఈ రెండు ఉంటే సాధారణమైన పనులే కాదు, ఆధ్యాత్మిక కార్యాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి, ఫలిస్తాయి. కాబట్టి వీటిని అలవాటు చేసుకోవాలి. 46వ శ్లోకం. తపస్వీభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతో అధికః కర్మిభ్యాచ్ఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున.
రెండవసారి తపస్వీభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతోధిక కర్మిభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఈ శ్లోకంలో యోగులు ఎన్ని విధాలుగా ఉంటారో చెప్పాడు పరమాత్మ. మొదటి తరగతి వారు తపస్సు చేసేవాళ్ళు, అంటే దైవాన్ని సగుణోపాసన చేసిన వాళ్ళు ఉంటారు. మనకి తపోధనులు, పండితులు, వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు. అగ్నిహోత్రం, యజ్ఞాలు, యోగాలు, యాగం మొదలైనటువంటి కర్మలు చేసిన వాళ్ళు సాధారణంగా కనిపిస్తూ ఉంటారు. వీరందరికంటే యోగి గొప్పవాడు. యోగి అంటే యోగాలు అభ్యసించినటువంటి వాడు. యోగము అంటే ధ్యాన యోగం, మనస్సుని ఆత్మలో నిలపడం, ఆత్మదర్శనం చేయడం, ఆత్మానందాన్ని పొందడం. దీన్నే యోగం అని తెలుసుకున్నాం. ఈ యోగం అవలంబించినటువంటి వాడే ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు. శ్రద్ధ భక్తితో ధ్యానం చేసి మనస్సు నిగ్రహించి మనస్సుని ఆత్మలో లయం చేసినటువంటి వాడే యోగి, అందరికంటే గొప్పవాడు. 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః. రెండోసారి యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం స మే యుక్తతమో మతః. తపస్సు చేసిన వారు, జ్ఞానాన్ని సంపాదించిన వారు, కర్మలు చేసేవారి కంటే యోగి ఉత్తముడు అని చెప్పిన తరువాత యోగులందరిలో పరమాత్మ ముందు మనస్సు నిలిపి నిరంతరం పరమాత్మని శ్రద్ధతో ధ్యానించేవాడే యోగులందరికంటే, యుక్తులందరికంటే ఉత్తముడు. ఇది ఇక్కడ. కాబట్టి ఎవరైతే ధ్యాన యోగాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వాళ్ళే నాకు చాలా ఇష్టలు, యుక్తతములు అని పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇక పరమాత్మ ముగ్ధతే అంతరాత్మాన అని స్పష్టంగా చెప్పాడు. ముద్గతేనా అంటే నీ మనస్సును నా దగ్గర నిలపవయ్యా, నా పాదాల దగ్గర పెట్టుకోవయ్యా, నా యందే నిగ్రహించుకో, నా పట్ల నా మనస్సుని నిగ్రహించయ్యా, నీ మనస్సులో, నీ హృదయంలో నా తాలూకా ప్రతిరూపాన్ని నిలబెట్టుకో. అంటే ముందు నన్ను, అంటే శ్రీకృష్ణుని సగుణోపాసన చేసి, అంటే విగ్రహ రూపంలో పూజించిన తరువాత నిర్గుణోపాసనకి వెళ్ళాలి. ధ్యానయోగం తర్వాత మనస్సును ఆత్మలో నిలపాలి. అక్కడే ఆత్మదర్శనం అవుతుంది. అంతర్లీనంగా నిరంతరం నా పట్ల భక్తి కలిగి ఉండు అని చెబుతున్నాడు. నీకు ధ్యానయోగం కుదరకపోతే మొట్టమొదటగా ప్రాథమికంగా ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని నాలుక యందు నామం నడయాడుతూ ఉంటూ నీ హృదయంలో ఎక్కడ చూసినా నా ప్రతిబింబాన్నే, నా ప్రతిరూపాన్ని ఎక్కడ చూసినా అలవాటు చేసుకో. తర్వాత రెండవ మెట్టు దానంతట అదే నీకు అలవాటుగా మారుతుంది. చేసేది పూజ అయినా, తపస్సైనా, ధ్యానమైనా, యజ్ఞయాగాలు, వ్రతాలు, క్రతువులు, పారాయణ ఏది చేసినా నా పట్ల భక్తితో శ్రద్ధతో చెయ్యి. వాటి ఫలితాలు నాకు అర్పించు. మనసు నిర్మలంగా ఉంచుకో, నిశ్చితంగా ఉండు. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చినటువంటి బోధన, ఇదే ఉపదేశం. కాబట్టి మానవులు అన్నీ చేస్తారు, కానీ మనకేమిటంటే మైనస్ ఏమిటంటే భక్తి, శ్రద్ధ, ఈ రెండు మాత్రం మన దగ్గర ఉండవు. కాబట్టి అవి ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. 6వ అధ్యాయం పూర్తయింది. 6వ అధ్యాయం తాలూకా ఫలశ్రుతిని మనం ఇప్పుడు చెప్పుకుందాం. 6వ అధ్యాయం ఫలశ్రుతి ఏమిటి అంటే, గోదావరి నదీ తీరంలో ప్రతిష్టానపురం అనేటువంటి విశాలమైనటువంటి సుందరమైనటువంటి పట్టణం ఉన్నది. అక్కడ పిప్పలేశుడు అనే పేరు ప్రఖ్యాతులు చెంది ఉన్నాడు ఒక మహానుభావుడు. ఆ పట్టణంలో జ్ఞానశ్రుతి అనే పేరు గల రాజు ఉండేవాడు. అతడు భూమండలంలో ప్రజలంతమందికి కూడా చాలా ఇష్టడు, ప్రియాతిప్రియమైనటువంటి రాజు. అతని ప్రతాపం ప్రచండమైనటువంటి సూర్యమండల తేజస్సుతో సమానం. ప్రతిరోజు యజ్ఞాల నుండి వచ్చే పొగలు నందనవనంలో కల్పవృక్షం వరకు కూడా వ్యాపించి ఆ వృక్షం నల్లబడింది. ఒకసారి ఆ రాజు తాలూకా అసాధారణ దానశీలతకి కల్పవృక్షం కూడా సిగ్గుపడింది. ఆయన చేసినటువంటి యాగాలకి సంబంధించినటువంటి పురోడాసము, యజ్ఞాలతో నివేదన చేసే అప్పాలు భుజించడానికి అమితాసక్తులై దేవతల పట్టణానికి విడిచి ఎక్కడికో వెళ్ళేవారు కాదు. ఆ సమయంలో ఏర్పడినటువంటి జలధార, ప్రతాపరూపమైనటువంటి అతని తేజస్సు, యజ్ఞాల నుండి వచ్చినటువంటి పొగ, ఈ మూడింటితో పరిపుష్టమైనటువంటి మేఘాలు చక్కగా సమయానికి వర్షాలు పడుతూ ఉండేవి.
ఆ రాజు పరిపాలన చేస్తున్నంతకాలం ఈతి బాధలకి ఉపద్రవాలకి చోటే లేదు. సస్యశ్యామలంగా ఉండేది, పంటలు పండుతూ ఉండేవి. ఎక్కడ అధర్మం అనేది లేదు, అశాంతి లేదు, అవినీతి లేదు. సర్వత్రా సర్వకాల సర్వావస్థలందు ప్రజలంతమంది కూడా నీతితో ప్రవర్తించి ఉండేవారు. సత్యంగా నిజాయితీగా ఉండేవాడు. ఆయన దిగుడు బావులు, నూతులు, చెరువులు తవ్వించి భూగర్భ నిధిని ప్రజలకు అందిస్తూ ఉండేవాడు. ఒక రోజున రాజు తాలూకా దానయజ్ఞ పరిపాలనాదులకి సంతృప్తి చెందినటువంటి దేవతలంతమంది ఆయనకి వరాలు ప్రసాదించాలని వచ్చారు. తెల్లని ప్రకాశవంతములైనటువంటి హంసల రూపాలను ధరించి వారు ఆకాశ మార్గంలో వస్తూ ఉంటే, ఆ హంసలు చాలా వేగంగా వస్తూ కూడా పరస్పరం సంభాషించుకుంటూ ఉంటే, వాటిలో భద్రాశ్వం మొదలైనటువంటి 2-3 హంసలు మరింత వేగంతో ముందుకు పోతున్నాయి. తమ కంటే వెనకబడి ఉన్నటువంటి హంసలు, అరే సోదరా భద్రాశ్వ, మీరు వేగంగా వెళ్ళిపోతున్నారేమిట్రా? ఈ మార్గం చాలా దుర్గమమైనది కదా, మనమంతా కలిసే వెళ్ళాలి. అదిగో మీకు కనిపించటం లేదా? అక్కడే పుణ్యాత్ముడైనటువంటి మహారాజు జ్ఞానశ్రుతి మహారాజు యొక్క పవిత్ర తేజపుంజం ఎంతో సుస్పష్టంగా ఉన్నది. ఆ తేజస్సులో మీరు భస్మమైపోయే ప్రమాదం ఉన్నది. అందుచేత సావధానంగా కదలండి అని పిలిచి చెప్పాయి. ముందుకు వెళుతున్నటువంటి భద్రాస్వాది హంసలు వెనకపడిపోయినటువంటి వాళ్ళను చూసి అవహేళన చేస్తూ వాళ్ళ తాలూకా మాటలు పట్టించుకోకుండా, ఒరే జ్ఞానసుత మహారాజు తేజస్సు కంటే ఎక్కువేమి కాదులేరా అంటూ వికటాట్టహాసాలతో సాగుతున్నాయి. అవి జ్ఞానశ్రుతి మహారాజు భవనానికి కొంత దూరంలో ఉన్నాయి. రాజభవనం పై అంతస్తులో ఉండి వాడి మాటలను విని వెంటనే క్రిందికి దిగి వచ్చాడు. తన సారథికి కబురు పంపించాడు. వెళ్ళు, ఆ మహాత్ముడు రైక్వుడు ఎక్కడున్నాడో జాగ్రత్తగా తెలుసుకుని సగౌరవంగా వెంటనే ఇక్కడికి తీసుకునిరా అని కొన్ని గుర్తులు చెప్పి ఆదేశించాడు. రాజాజ్ఞని పాటించి మహూడనే పేరు కలిగినటువంటి సారథి వెంటనే నగరం నుంచి బయలుదేరి వెళ్ళి మార్గం తెలుసుకున్నాడు. ముందుగా పరమేశ్వరుడు విశ్వనాథునికి కొలువున్న ముక్తిదాయినిపైన కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ నుంచి కమలాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలను ఉద్ధరించడానికి గదాధారుడై విలసిల్లినటువంటి గయ చేరుకున్నాడు. ఆ క్షేత్రం శ్రీకృష్ణుని తాలూకా మొదటి నివాస స్థానం. మోక్షప్రదాయిని వేదశాస్త్రాలలో గయ త్రిభువనపతి అయినటువంటి గోవిందుడి అవతార స్థానంగా ప్రసిద్ధికెక్కింది. దేవతలు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వాళ్ళంతమంది కూడా ఆయన్ని సేవిస్తారు. అది చూసి మధురకు వెళ్ళాడు. మధురా నగరం యమునా నది ఒడ్డున విరాజిల్లుతోంది. అది అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అన్ని తీర్థాలకి అది తలమానికం. పరమానంద సంధాయిని అయినటువంటి ఆ నగరం బహుసుందరమైనది కూడాను. గోవర్ధన పర్వతం అక్కడే ఉండడం చేత నగర శోభ మరింత పెరిగింది. పవిత్ర వృక్షాలు, లతలతో నిండినటువంటి నగరం కదూ. అందులో 12 వనాలున్నాయి. పరమపుణ్యమైనది. అందులో మోక్షాన్ని ప్రసాదించే శ్రీకృష్ణ పరమాత్మకి ఆధారభూతమైనటువంటి నగరం అది. అక్కడ నుండి పశ్చిమ దిశగా, అంటే ఉత్తర దిశగా ఎంత దూరంగా ప్రయాణం చేసిన తరువాత కాశ్మీర పట్టణం కనిపించింది. అక్కడ ఏమిటైందంటే, శంఖ సదృశమైనటువంటి కాంతితో గగనతలాన్ని చుంబించే భవనాలు శంకరుడి తాలూకా అట్టహాసాన్ని తలపిస్తున్నాయి. అక్కడ పండితులు తాలూకా వేదఘోష, అంటే వేద మంత్రాలు, వాళ్ళ తాలూకా వేద పఠనం, శాస్త్రవాక్యాలు విని మూగవాళ్ళు కూడా మాటలని తీసుకొచ్చే దివ్యశక్తులు పొందుతున్నారు. అక్కడ నిరంతరం యజ్ఞధూపం విస్తరించడం చేత ఆకాశ మండలం మేఘవిహీనమై నలుపు వర్ణం కలిగి ఉన్నది. అక్కడ ఉపాధ్యాయుల వద్దకు వచ్చి శిష్యులు సమస్త కళని స్వతసిద్ధంగానే నేర్చుకుంటున్నారు. మాణిక్యేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి చంద్రశేఖరుడు మానవులకు వరాలను ప్రదానం చేయడానికి అక్కడ నిత్య నివాసి అయినటువంటి కొలువై ఉన్నాడు. కాశ్మీర రాజు మాణిక్యేశ్వరుడు జైత్రయాత్ర చేసి దిక్కులన్నీ జయించి రాజులందరినీ ఓడించి అక్కడ పరమేశ్వరుని నిరంతరం సేవిస్తూ ఉండేవాడు. అప్పటి నుండి అక్కడ శివుడు మాణిక్యేశ్వరుడయ్యాడు. ఆ శివాలయ ద్వారం వద్దనే మహాత్ముడైనటువంటి రైకుడు తన శరీరాన్ని గోక్కుంటూ ఒక వృక్షఛాయలో ఒక బండి మీద కూర్చున్నాడు. తనకి రాజుగారు చెప్పినటువంటి ఆనవాళ్ళను బట్టి సారథి రైకుడు తేలికగానే గుర్తుపట్టి ఆయన వద్దకు చేరి పాదాభివందనం చేసి, అయ్యా, తామెక్కడ నివాసం ఉంటున్నారు, తమ పూర్తి నామధేయం ఏమిటి అని తాను స్వచ్ఛందంగా ఎక్కడికైనా సంచరించే శక్తి గలవారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు వినయంతో సారథి.
సారథి వినయానికి రైక్కుడు సంతోషించి కొంతసేపు ఆలోచించి, నాయన, మేము పూర్ణ మనోరథులమైన మాకు ఏ వస్తువు అవసరం లేదు. అలాగే ఎదురైనటువంటి కూడా మా మనోవృత్తిని అనుసరించి మాకు పరిచర్యలు చేయడానికి వస్తూ ఉంటారు అని చెప్పాడు. సారథి తాను వచ్చిన పని మనవి చేసి నెమ్మదిగా తన రాజుగారి వద్దకు చేరుకున్నాడు. తాను గ్రహించిన సమాచారాన్ని రాజుగారికి నివేదించాడు. రైక్కుని సందర్శించాలని రాజుగారికి కుతూహలం ఎక్కువై ఆయనను సత్కరించాలనుకున్నాడు. అనేక ధనకరక వస్తువులు, వస్త్రవాహనాలు, 1000 గోవులు తీసుకుని బయలుదేరాడు కాశ్మీర మండలానికి. ఈ బరువులన్నీ మోయాలంటే ఇదే నయమని 2 కంచరగాడిదలకి బండి కట్టి బహుమతులన్నీ అందులో వేసి మెల్లిగా అక్కడికి చేరుకున్నాడు. ఆయన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో వినయంగా ఆ బహుమతులన్నీ అక్కడ పెట్టాడు. తన పాదాల మీద ఎంతో భక్తితో వ్రాలినటువంటి జ్ఞానశ్రుతి మహారాజుపై రైక్కుడు మండిపడ్డాడు. ఒరి రాజా, నువ్వెంత దుష్టుడివి, నీ సంగతి నాకు తెలియదా? ఈ కంచరగాడిదల బండి, ఈ వస్తువులు, ఈ గోవులు, వీటన్నిటితో సహా వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే కోపంతో కసిరీశాడు. ఇవేమీ అతనికి అవసరం లేవు కదా. రాజుకి అర్థం కాలేదు, భయం వేసింది. శపిస్తాడేమో ఈయనని కంగారు పడ్డాడు. ఆయన పాదపద్మాలను మరొక్కసారి గట్టిగా పట్టుకుని వినయ విధేయతలతో భక్తిశ్రద్ధలతో, బ్రహ్మజ్ఞ మహాత్మా, తాము నా పట్ల ప్రసన్నతని పొందండి. అయ్యా, ఇంతటి మహత్యం తమకు ఎలా లభించిందో సెలవియ్యండి అని ప్రార్థిస్తే రైక్కుడు శాంతించి, రాజా, నేను ప్రతిరోజు భగవద్గీతలో 6వ అధ్యాయాన్ని ధ్యాన ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను. అందుచేత నాకు తేజోరాశి ఆ దేవతలు కూడా సహించరానిది అన్నాడు. అనంతరం బుద్ధిశాలి అయినటువంటి ఆ జ్ఞానశ్రుతి మహారాజు రైక్కుడి వల్లనే ధ్యానయోగాన్ని అభ్యాసం చేశాడు. అందువల్ల అతనికి మోక్షం కూడా లభించింది. రైక్కుడు మాణిక్యేశ్వరుని సన్నిధిని విడిచిపెట్టకుండా మోక్షదాయకమైనటువంటి భగవద్గీత ఆత్మ సంయమ యోగాన్ని 6వ అధ్యాయాన్ని జపిస్తూ పరమానందాన్ని పొందాడు. హంసరూపదారుడై వరాలను ప్రసాదించడానికి ఇచ్చినటువంటి దేవతలందరూ ఈ సంఘటన చూసి ఆశ్చర్యపడి స్వర్గలోకానికి కదిలి వెళ్ళారు. ఎవడు ఎల్లప్పుడూ భగవద్గీతలో 6వ అధ్యాయాన్ని వినయపూర్వకంగా జపిస్తూ ఉంటాడో అతడు తప్పకుండా విష్ణు స్వరూపాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి 6వ అధ్యాయం తాలూకా ఫలం విన్నవాళ్ళకి, చదివిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా పాదాల పట్టుకుని వేడుకుంటూ ఇక్కడికి ఇది సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే.